రాష్ట్ర ప్రజలు విజనరీ లీడర్కు జోకర్కు తేడా గమనించాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ప్రజలకు నరకం చూపించారని వైఎస్ జగన్కు చురకలంటించారు. జనం జగన్ను అర్థం చేసుకున్నారు కాబట్టే 11 సీట్లు ఇచ్చారని చెప్పారు. సర్పై టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇన్ఛార్జీలకు అధినేత చంద్రబాబు వర్క్షాప్ నిర్వహించారని, అవసరమైతే ఇంటింటికి సైకిల్పై వెళ్లి సర్పై అవగాహన కల్పిస్తామని మంత్రి చెప్పారు. రాబోయే ఎన్నికల్లోనూ కూటమిదే విజయం అంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ పథకాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల దృష్ట్యా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దీని గురించి మరింత సమాచారం ఇచ్చేందుకు మనతో ఉన్నారు వాసంశెట్టి సుభాష్. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అంశాలపై ఎక్కువ మాట్లాడారు? ముఖ్యంగా పార్టీ చాలా బలంగా ఉంది, ప్రజలకు మనం మంచి చేస్తున్నాం, ఆ మంచిని చెప్పుకోవాలి. అదేవిధంగా ఏదైతే గొడ్డల పార్టీ ఉందో ఆ గొడ్డల పార్టీ చెట్టు నరికి మన మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ మీదే పడతా వచ్చింది. ఈ మధ్యకాలంలో గత 2019 ఎలక్షన్లో మాత్రం చెట్టు కొట్టి సమర్థవంతంగా మన మీద వేశారు, కానీ ఈసారి తిప్పు కొట్టాలి. వాళ్ళ చెట్టు వాళ్ళు నరుక్కున్న చెట్టు వాళ్ళ మీద పడేలాగా మనం చూడాలి. అశ్రద్ధగా మనం ఉంటే ఆ చెట్టు మన మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు మెలకుగా ఉండండి అని చెప్పడం జరిగింది. సార్, ఈసారి ఎన్నికలు సైకిల్ మీద ప్రచారం చేయాలి, ఈ సైకిల్స్ మీద అవసరమైతే నేను కూడా చేస్తానని చంద్రబాబు గారు అంటున్నారు. దాని గురించి చెప్పండి. ఖచ్చితంగా ఈ సైకిల్స్ ఇప్పుడు వస్తున్న యుద్ధం వల్ల వస్తున్న ఈ కరువుని అధిగమించాలి, మనం ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అనే నినాదంతో ఆయన పెద్ద ఆయన చెప్పడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాం. ఆయన ఏం చెప్తే ఫాలో అవ్వడానికి పార్టీ అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సైకిల్స్తో త్వరలో తెలుగుదేశం కేడరు, జనసేన అందరం కూడా ఈ సైకిల్స్ మీద కనపడతారు. ప్రస్తుతం ప్రతిపక్షాలు రావడం దేనికో దానికి ఆరోపణలు చేయడం, లేకపోతే వాళ్ళు చేసిన తప్పులు ఈ టీడీపీ మీద రుద్దాలని చూడడం, వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? ఇటీవల వైఎస్ఆర్ తల నరకడం అది కూడా ఒక సెన్సేషన్, దీని మీద రుద్దాలని చూశారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? అలాంటివి ప్రజలందరూ కూడా వాళ్ళని పిచ్చోళ్ళ చూస్తున్నారు. మేము పిచ్చోళ్ళమే అనుకుంటా లండన్ చుట్టూ ఆయన మందులు తిరుగుతున్నాడు. అధినాయకుడి పిచ్చోడు అయినప్పుడు మిగతా సర్వసాధారణంగా చీప్ ట్రిక్స్ అంటే పిచ్చోడి చేతిలో రాయి అంటారు కదా, అదే ఒక మేధావి చేతిలో నారా చంద్రబాబు నాయుడు గారు చేతిలో రాడు పెడితే దాంట్లో రత్నాలు వెతుకుతారు. ఆయన రత్నంగానే ఉందేమో, ఇది వేస్ట్ చేయడం ఎందుకని. అదే జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఆ పిచ్చోడు అయితే ప్రజల మీద వేస్తారా రాడు, లేకపోతే గులకరాయి నాటకంతో అతను నెత్తి మీద అతనే కొట్టుకుంటాడు. కాబట్టి అలాంటి పిచ్చి చేష్టలు పిచ్చి పనులు చేసాడు. కాబట్టి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన పొలిటికల్ జీరో జగన్మోహన్ రెడ్డి. సో చూసారు కదా, ఈ రోజు ఇక్కడ టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సార్ మీటింగ్ కు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జీలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతిపక్షాలు ఎలాంటి విమర్శలు చేసినా తిప్పికొట్టే సామర్థ్యం కలిగి ఉండాలని కూడా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు చేశారని చెప్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో అవసరమైతే సైకిల్ మీద ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలని కూడా అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి.